सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। మనం ఏకాదశ ఉపనిషత్తుల సారంలో బృహదారణ్యకోపనిషత్తులో ఉన్నాం. ఇప్పుడు ఈరోజు 3వ అధ్యాయం, దాన్ని చూద్దాం. 3వ అధ్యాయంలోకి వెళ్లే ముందు కొన్ని విషయాలు పునశ్చరణ చేసుకుందాం. బృహదారణ్యకంలో 3 కాండలు, ఒక్కొక్క కాండ 2 అధ్యాయాలు చొప్పున వెరసి 6 అధ్యాయాలు ఉన్నాయి. మనం మొదటి కాండాన్ని చూసాం. దాన్ని మధుకాండము అంటారు. దానికి ఆ పేరు మధు బ్రాహ్మణ నుంచి వచ్చింది. ఇప్పుడు మనం 2వ కాండలోకి ప్రవేశిస్తున్నాం. 3-4 అధ్యాయాలు కలిపి మునికాండము అంటారు. ఇందులో గురువు యాజ్ఞవల్కి, అన్ని బ్రాహ్మణాల్లో ఈ యాజ్ఞవల్కి వస్తాడు. దీన్ని యాజ్ఞవల్క్య కాండము అని కూడా అనొచ్చు. ఈ కాండంలో మొదటి అధ్యాయాన్ని చూద్దాం. ఇందులో 9 బ్రాహ్మణాలు, 92 మంత్రాలు ఉన్నాయి. 9 బ్రాహ్మణాలు ఈ విధంగా ఉంటాయి. 1 నుంచి 3 బ్రాహ్మణాలు ఉపాసనా ప్రధానంగా ఉంటాయి. ఇవి త్వంపద ప్రధాన విచారణ. 4 నుంచి 8 బ్రాహ్మణములు ఉపదేశ ప్రధానంగా ఉన్నాయి. అవి తత్పద ప్రధాన విచారణగా ఉంటాయి. ఇంకా 9వ బ్రాహ్మణము ఉపసంహారం. ఈ అధ్యాయం ఒక కథతో మొదలవుతుంది. జనక మహారాజు ఒక పండిత సభను ఏర్పాటు చేశాడు. ఆ బ్రహ్మవేత్తల్లో అత్యున్నత వ్యక్తికి 1000 గోవులు ఇస్తానని ప్రకటించాడు. ప్రతి ఒక్క గోవుకు 10 పాదాలు. ఈ పాదాలంటే ఒక కొరత, బంగారానికి ఒక కొరత అన్నమాట. 2 కొమ్ములకు అలంకరింపబడి ఉన్నాయి. ఈ వాదోపవాదాల్లో యాజ్ఞవల్క్య ముని గెలిచి తానే అత్యున్నత పండితునిగా నిరూపించుకున్నాడు. గార్గి అనే స్త్రీ 2 సార్లు వాదించడం వల్ల 9 బ్రాహ్మణాలు వచ్చాయి. అందరితో వాదించి గెలిచాడు. ఈ నేపథ్యంతో ఈ అధ్యాయంలో ఒక్కొక్క బ్రాహ్మణాన్ని అధ్యయనం చేద్దాం. ముందుగా మొదటి బ్రాహ్మణం అశ్వల బ్రాహ్మణం. జనక మహారాజు పెద్ద యజ్ఞం చేశాడు. తత్రహ కురు పాంచాలానాం బ్రహ్మణ అభిసమేత బభూవు. దానికి కురు పాంచాల దేశాలకు చెందిన బ్రహ్మవేత్తలందరూ వచ్చారు. వీళ్ళు అతిశయించిన వేద విత్తుడెవరున్నారు అని తెలుసుకోవాలనుకున్నాడు. దానికోసం బంగారం తొడగబడిన కొమ్ములు గల 1000 ఆవులను తెప్పించాడు. మీలో ఎవరైతే అతిశయించిన బ్రహ్మవేత్తలో వారు ఈ గోవుల్ని తీసుకువెళ్ళవచ్చు అన్నా ఎవరూ సాహసించలేదు. అప్పుడు యాజ్ఞవల్కుడు తన శిష్యుని ఉద్దేశించి, ఓ ప్రియమైన సామస్రవస, ఈ గోవులను మన గోశాలకు తీసుకువెళ్ళు అన్నాడు. శిష్యుడు గురువాజ్ఞను పాటించడానికి ముందుకు వచ్చాడు. యాజ్ఞవల్కుడు శుక్ల యజుర్వేదంలో దిట్ట. శిష్యుడు సామవేదాన్ని అధ్యయనం చేశాడు. అంటే యాజ్ఞవల్కుడు వేదవిత్తుడే కాదు, చతుర్వేద విత్తముడు కూడా అని చెప్పుకోవచ్చు. కానీ ఇది తక్కిన పండితులకు అవమానంగా తోచింది. అది యాజ్ఞవల్కుని అహంకారంగా భావించారు వారంతా. విదేహరాజైన జనకుని కొలువులో అశ్వలుడు అనే హోత ఋత్విక్కు ఉన్నాడు. అతను, నువ్వే వేదవిత్తుముడివి అని అనుకుంటున్నావా అని ప్రశ్నిస్తే, యాజ్ఞవల్కుడు వినయంగా, మేము గోవులను కోరేవారం మాత్రమే, నాకు అవసరం ఉంది కాబట్టి తీసుకుంటున్నాను అన్నాడు. దానికి బదులుగా అశ్వలుడు, ఇవి మామూలు గోవులు కావు, ఈ గోవులు ఇక్కడ పెట్టినవి ఈ పందెం నెగ్గిన వారికి మాత్రమే ఇవి ఇవ్వబడతాయి అంటూ శ్రేష్ఠంగా నిరూపించుకున్న వారికి మాత్రమే దానం చేసే గోవులు ఇవి అని చెప్పాడు. అందువల్ల నాతో వాదించి గెలు అనే అర్థాన్ని సూచించాడు. ఈ బ్రాహ్మణంలో అశ్వరుడు యాజ్ఞవల్కుని 8 ప్రశ్నలు వేశాడు. అందువల్ల ఈ బ్రాహ్మణానికి అశ్వల బ్రాహ్మణము అని పేరు వచ్చింది. యాజ్ఞవల్కుడు వాటన్నిటికీ దిగ్విజయంగా జవాబులు చెప్పాడు. ఈ ప్రశ్నలను 2 అంశాలుగా చూడొచ్చు.
అవి కర్మ సహిత ఉపాసన అని, సంపద ఉపాసన అని. కర్మ సహిత ఉపాసన అని వీటిని యజ్ఞ అంగ ఉపాసనలు అని కూడా అంటారు. అంటే వీటిని విడిగా చేయలేరు, యజ్ఞంలో ఒక భాగంగా చేస్తారు. కర్మలు 3 రకాలున్నాయి. అవి స్వాభావిక కర్మ, కేవల కర్మ, ఉపాసనా సముచిత కర్మ. చివరిది మొదటి 2 కర్మల కన్నా ఉన్నతమైనది. ఇది అతి మోక్షానికి దారితీస్తుంది. అందువల్ల దీని అతిమోక్ష ఉపాసన అని కూడా అంటారు. కానీ అడిగిన తీరు వేరు, జవాబు చెప్పిన తీరు వేరు. స్వాభావిక కర్మ, కేవల కర్మలను మృత్యువుగా అభివర్ణించాడు అశ్వరుడు. దాని నుంచి యజమాని, ఋత్వికులు అతిమోక్షాన్ని ఎలా పొందుతారు అని అడిగాడు. దానికి యాజ్ఞవల్కుడు 4 రకాల ఉపాసనలు చెప్పాడు. ప్రతి ఉపాసనలోనూ ఋత్విక్కు 3 విషయాలను కలిపి ఉపాసన చేయాలి. దాన్ని ఐక్య ఉపాసన అంటారు. అవి యజమాని యొక్క ఒక అంగం. ఒక వేదానికి చెందిన ఒక ఋత్విక్కు ఒక దేవత. వీటి సారాన్ని ఈ విధంగా తెలుసుకోవచ్చు. ఋత్విక్కు ఇంద్రియం దేవత అంటూ. హోత ఋత్విక్కు, వాక్కు ఇంద్రియం, దేవత అగ్ని. ఋత్విక్కు అధ్వర్యుడు, ఇంద్రియం కన్ను, దేవత ఆదిత్యుడు. ఉద్గాత ఋత్విక్కు, ఇంద్రియం ప్రాణం, దేవత వాయువు. బ్రహ్మ ఋత్విక్కు, ఇంద్రియం మనస్సు, దేవత చంద్రుడు. ఈ విధంగా ఉపాసన చేయాలి. ఈ ఐక్య ఉపాసన చేస్తే మృత్యువుని అధిగమిస్తారు, కాల పరిమితిని దాటుతారు. ఈ సందర్భంలో స్వర్గలోకాన్ని ఎలా పొందగలరు? స్వర్గలోకాన్ని మెట్లు లేనట్టుగా ఉంది కదా అని అడుగుతాడు. దానికి యాజ్ఞవల్కుడు స్వర్గలోకానికి ఒక నిచ్చెన ఉందని, ఆ నిచ్చెన పట్టుకుని వెళ్ళవచ్చని, దాని పేరు ఐక్య ఉపాసన అని చెప్పాడు. సంపద ఉపాసన. అశ్వరుడు మరో 4 ప్రశ్నలు అడిగితే వాటికి యాజ్ఞవల్కుడు 4 సంపద ఉపాసనలను ప్రవేశపెట్టాడు. సంపద ఉపాసన అంటే ఒక చిన్న కర్మం చేస్తూ దాన్ని పెద్ద కర్మగా ఊహించుకోవడం. నికృష్ట వస్తువు మీద ఉత్కృష్ట విషయాన్ని ఊహించుకోవడం. రోజువారీ చేసే భోజనానికి ముందు ప్రార్థన జోడిస్తే మామూలు కర్మ అయినటువంటి భోజనం ఒక యజ్ఞంగా మారుతుంది. ఆ ప్రశ్నలు జవాబుల్ని మనం ఒక చిన్న పట్టికగా ఊహించుకోవచ్చు. ఋత్విక్కు కర్మ సంఖ్య, ఉత్కృష్ట ఫలం. ఋత్విక్కు హోత కర్మ, దేవతలను ఆవాహన చేస్తాడు, సంఖ్య 3 సార్లు చేయాలి. ఉత్కృష్ట ఫలం భూలోక భువర్లోక సువర్లోకాలు. ఋత్విక్కు అధ్వర్యుడు, కర్మ ఆహుతులను వేస్తాడు, సంఖ్య 3 సార్లు. ఉత్కృష్ట ఫలం సువర్లోక భువర్లోక భూలోకాలు. ఋత్విక్కు బ్రహ్మ, కర్మ యజ్ఞ పర్యవేక్షణ చేస్తాడు, సంఖ్య 1 ద్వారా. ఉత్కృష్ట ఫలం విశ్వే దేవతల లోకాలకు వెళ్తాడు. ఋత్విక్కు ఉద్గాత, కర్మ దేవతలను స్తుతిస్తాడు, సంఖ్య 3 సార్లు. ఉత్కృష్ట ఫలం భూలోక భువర్లోక సువర్లోకాలు. ఈ జవాబుతో తృప్తి చెందిన అశ్వరుడు విరమించాడు. ఇంకా 2వ బ్రాహ్మణము ఆర్తభాగ బ్రాహ్మణము. ముందు బ్రాహ్మణంలో ఐక్యోపాసన చేస్తే హిరణ్యగర్భలోకానికి వెళ్తారని, దాన్ని అతిమోక్ష ఉపాసన అంటారని చూసాం. ఈ బ్రాహ్మణంలో హిరణ్యగర్భలోకంలో కూడా సాపేక్షిక అమృతత్వం ఇస్తుంది తప్పితే మోక్షాన్ని ఇవ్వదు అని చూస్తాం. దీన్ని కూడా 2 అంశాలుగా విభజించవచ్చు. అవి హిరణ్యగర్భ సంసారిత్వం, మోక్ష సాధనం. హిరణ్యగర్భ సంసారిత్వం. ఇక్కడ ప్రశ్నలు ఆర్తభాగుడు అడిగాడు కాబట్టి దీన్ని ఆర్తభాగ బ్రాహ్మణము అంటారు. ముందు బ్రాహ్మణంలో మనుష్యులు చిక్కుకున్న మృత్యుకోరలు, కాలం రూపంలో సూర్యుడు చంద్రుడు అని చూస్తే, ఇప్పుడు హిరణ్యగర్భ చిక్కుకున్న మృత్యుకోరలు ఏమిటో ఈ బ్రాహ్మణంలో చూస్తాం. అవి 2 రకాలు, గ్రహాలు, అతిగ్రహాలు. మొదటి భాగంలో గ్రహ అతిగ్రహాల గురించి చూస్తాం. గ్రహాలెన్ని, అతిగ్రహాలెన్ని ఆర్తభాగుడు అడిగితే గ్రహాలు 8, అతిగ్రహాలు 8 అని చెప్పాడు యాజ్ఞవల్కుడు. గ్రహాలంటే ఇక్కడ ఇంద్రియాలు. అవి మనను అదుపులో పెడతాయి. వాటి శక్తి ఎంత ఎక్కువ అంటే అవి మనను అనేక దిక్కులకు పరుగులు పెట్టిస్తాయి.
ఇంద్రియాలు గ్రహాలైతే విషయ వస్తువులు అతిగ్రహాలు. విషయ వస్తువులు ఇంద్రియాలను అదుపులో పెడతాయి. టీవీ చూడవద్దనుకున్న కళ్ళు టీవీకి ఎలా అతుక్కుపోయేలా చేస్తాయో వేరే చెప్పాలా? ఉదాహరణకు జిహ్వ గ్రహం అయితే రసం అతిగ్రహం. రసం చేసే పని రుచి చూడడం, ఇది వ్యష్టిపరంగా. ఇదే సూత్రాన్ని హిరణ్యగర్భకు కూడా ఆపాదించాలి. హిరణ్యగర్భను సమష్టి ఇంద్రియాలు, సమష్టి విషయ వస్తువులు బంధిస్తాయి. దీన్ని బట్టి హిరణ్యగర్భ కూడా ఉపాధిలో బంధింపబడ్డాడని, ఆ సమష్టి ఉపాధిని గ్రహాలు అతిగ్రహాలు నియంత్రిస్తున్నాయని తెలుస్తోంది. జ్ఞానం. హిరణ్యగర్భ కూడా గ్రహ అతిగ్రహ లక్షణ మృత్యు చేత బంధింపబడేటట్టయితే ఆ మృత్యువుని అన్నంలా తినేవారు ఎవరైనా ఉన్నారా అనేది ప్రశ్న. దానికి పరోక్షంగా ఇచ్చిన జవాబు, ఆత్మజ్ఞానం పొందిన జ్ఞానే గ్రహ అతిగ్రహ లక్షణ మృత్యువును జయించి సంసారాన్ని దాటుతాడు. అటువంటి జ్ఞాని ఎలా మరణిస్తాడో తెలుసుకోవాలంటే ముందు అజ్ఞాని గురించి చూడాలి. అజ్ఞాని మరణించినప్పుడు ప్రాణం బయటికి వస్తుంది. ప్రాణం బయటికి పోవడాన్ని ప్రాణోత్క్రమణం అంటారు. ప్రాణోత్క్రమణం జరిగిందంటే పునర్జన్మ ఉంటుందని అర్థం. కానీ జ్ఞాని మరణిస్తే అతను ఉబ్బుతాడు, గాలితో నింపబడతాడు, శరీరం మరణించి పడి ఉంటుంది. ప్రాణం సమష్టి ప్రాణంలో లయమైపోతుంది. అందువల్ల జ్ఞానికి పునర్జన్మ లేదు, విదేహముక్తి పొందుతాడు. అందువల్ల జ్ఞానికి ప్రయాణం లేదు. జ్ఞాని మరణించాక ఒక్కటి మాత్రమే మిగిలి ఉంటుంది. ఏమిటది? జ్ఞాని నామం. ఒక్క అజ్ఞాని మరణించాక అతని జీవుణ్ణి ఏది నియంత్రిస్తుంది? ఆర్తభాగుడు ప్రశ్నిస్తే అది నిండు సభలో ప్రశ్నించేది కాదని వారిరువురు విడిగా వెళ్లి చర్చించుకుని కర్మ మాత్రమే నియంత్రిస్తుందని తేల్చుకున్నారు. అంటే అతను సంసారి. దీంతో ఆర్తభాగుడు శాంతించాడు. ఇంకా మూడో బ్రాహ్మణం, బుజ్జు బ్రాహ్మణం. ఈ బ్రాహ్మణంలో కూడా రెండు అంశాలు చూస్తాం. ఇక్కడ బుజ్జుడు ప్రశ్నలు అడిగాడు కాబట్టి దీన్ని బుజ్జు బ్రాహ్మణము అంటారు. ఇందులో అంశాలు అశ్వమేధ యాగ ఫలం, హిరణ్యగర్భ సంసారిత్వం. అశ్వమేధ యాగ ఫలం. బుజ్జుడు హిరణ్యగర్భలోకం గురించి అడిగాడు. కానీ ప్రత్యక్షంగా అడగకుండా ఒక కథ చెప్పి పారీక్షితులు ఎక్కడ ఉన్నారని అడుగుతాడు. యాజ్ఞవల్కుడు పరోక్షంగానే చెబుతాడు. అశ్వమేధ యాగం చేసిన వారు ఎక్కడికి వెళ్తారో పారీక్షితులు కూడా అక్కడికే వెళ్తారన్నాడు. అంతేగాని ఆ లోకమేమిటో చెప్పలేదు. బుజ్జుడు అడిగాక హిరణ్యగర్భలోకానికి వెళ్తాడని చెప్పాడు. సంసారిత్వం. హిరణ్యగర్భ కూడా సంసారంలోకే వస్తాడని అంతకుముందు చూశాం. ఇక్కడ కూడా అదే వస్తుంది. కాకపోతే పరోక్షంగా హిరణ్యగర్భలోకానికి ప్రయాణాన్ని వివరిస్తాడు. లోకాల కొలతలను కూడా చూస్తాడు. భూలోకం 32 దేవరథ ఆహ్నియాలు ఉంది. దానికి రెండు రెట్లు పృథ్వీతత్వం, దానికి 2 రెట్లు సముద్రతత్వం ఉంది. అక్కడ బ్రహ్మాండం యొక్క 2 కపాలాలను అండ కపాలాలు అంటారు. వాటి మధ్య స్థానం ఎంత సన్నగా ఉందంటే దాన్ని శాస్త్రం క్షురకత్తి కొనతోనూ ఈగ రెక్కతోనూ పోల్చింది. అగ్నిదేవుడు పక్షి రూపంలో ఈ అశ్వమేధ యాజులను తీసుకువెళ్ళి వాయువుకు అందిస్తే వాయువు హిరణ్యగర్భలోకానికి తీసుకువెళ్తాడు అన్నాడు. ఆ లోకాలకు వాటి ప్రయాణాన్ని వివరించడం ద్వారా దేశ పరిచ్ఛిన్నాన్ని సూచిస్తున్నాడు యాజ్ఞవల్కుడు. అందువల్ల బ్రహ్మ కూడా సంసారిత్వం తప్పదని చెప్పకనే చెప్పినట్టయింది. దీంతో భుజ్యుడు శాంతించాడు. ఇక్కడితో వేద పూర్వభాగ అంశం అయిపోయింది. వేద విత్తముడు అంటే వేద పూర్వభాగంలోనూ వేద అంతభాగంలోనూ ఆరితేరి ఉండాలని సూచిస్తున్నాడు యాజ్ఞవల్కుడు. వేదవిత్తముడు వేద పూర్వభాగంలోనూ వేద అంతభాగంలోనూ ఆరితేరి ఉండాలి. యాజ్ఞవల్కుడు రెండింట్లోనూ దిట్ట. 4, 8 బ్రాహ్మణాలు జ్ఞానకాండను సూచిస్తాయి. ఉషస్థ బ్రాహ్మణం. ఈ బ్రాహ్మణంలో ఉషస్థ అనేటటువంటి బ్రాహ్మణుడు
యాజ్ఞవల్కుణ్ణి జ్ఞానకాండ నుంచి ప్రశ్నలు వేస్తాడు. ఎక్కువగా ఈ అధ్యాయంలో బ్రాహ్మణులు ప్రశ్నలు వేసే బ్రాహ్మణుల పేర్లు ఎక్కువగా ఈ అధ్యాయంలో బ్రాహ్మణులు ప్రశ్నలు వేసే బ్రాహ్మణుల పేరిట వచ్చాయి. అన్నింట్లోనూ జవాబు చెప్పేది యాజ్ఞవల్కుడే. ఈ బ్రాహ్మణంలో ఒక్కటే ముఖ్య అంశం ఉంది, అది జీవాత్మ స్వరూపం లేదా ఆత్మ విద్య. అందువల్ల ఇందులో చాలా ముఖ్యమైనటువంటి మంత్రాలు ఉన్నాయి. ఇక్కడ ప్రశ్నలు అడిగే బ్రాహ్మణాలు కూడా పండితులే. అందువల్ల ఉషస్థుడే బ్రహ్మ గురించి అద్భుతమైన నిర్వచనం ఇచ్చాడు. యత్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మయ ఆత్మ సర్వాంతరస్థః. దీని అర్థం సర్వవ్యాపి అయిన బ్రహ్మ విశ్వంలో అన్నింటిలోనూ వాటి సారంగా ఉంది. ఈ నిర్వచనమే మహావాక్యాన్ని సూచిస్తోంది. అది చెప్పి దాని గురించి నువ్వు అంతా చెప్పు అన్నాడు ఉషస్థుడు. యాజ్ఞవల్కుడేమీ తక్కువ తినలేదు. ఆయన కూడా ఒక్క వాక్యంలో చెప్పాడు, ఏషత ఆత్మ సర్వాంతరః అన్నాడు. ఈ నీ ఆత్మయే సర్వానికి సారం. నీ ఆత్మ అంటే స్థూల సూక్ష్మ శరీరాల్లో ఉన్న ఆత్మ. అంటే నీలో ఉన్న ఆత్మే నువ్వు చెప్పిన అన్ని భూతాల అంతరాత్మ. అలా పరోక్షంగా చెప్పడం కాదు, ఇది ఎద్దు, ఇది గుర్రం అని ఎలాగైతే ఎవరైనా చెబుతారో అంత స్పష్టంగా చెప్పు అంటాడు ఉషస్థుడు. అప్పుడు అక్షరలక్షలు చేసే మంత్రం వస్తుంది. బృహదారణ్యకంలో అలాంటివి ఎన్నో ఉన్నాయి. నా ద్రష్టే ద్రష్టారం, నా పశ్యే నా శృతే శ్రోతారం, శృణుయా న మతేర్మతారం, మన్వీద న విజ్ఞాతేర్విజ్ఞాతం, మన్వీద న విజ్ఞాతే విజాతారం విజానీయాః. దీని సారం, ఆత్మ తెలుసుకోబడే ఆబ్జెక్ట్ కాదు, తెలుసుకునే నువ్వే అది. జగత్తు, శరీరం, మనస్సులు ఆబ్జెక్ట్గా తెలుస్తాయి, కానీ వీటిని చూసే ఆత్మను చూడలేం. నా ద్రష్టే ద్రష్టారం, నా ద్రష్టారం పశ్యేహే, నా దృష్టే ద్రష్టారం పశ్యేహే, నా శృతే శ్రోతారం శృణుయాః, నా మతేర్మంతారం మన్వీథాః, నా విజ్ఞాతే విజ్ఞాతారం విజానీయా. దీని సారం, ఆత్మ తెలుసుకోబడే ఆబ్జెక్ట్ కాదు, అది తెలుసుకునే నువ్వే అది. జగత్తు, శరీరం, మనసులు ఆబ్జెక్ట్గా తెలుస్తాయి, కానీ వీటిని చూసే ఆత్మను చూడలేం. నా దృష్టే ద్రష్టారం పశ్యేహే, చూపును చూసే సాక్షిని నువ్వు చూడలేవు. నా శృతే శ్రోతారం శృణుయాః, శబ్దాన్ని వినే సాక్షిని నువ్వు వినలేవు. నా మతేర్మంతారం మన్వీథా, మనస్సుని మననం చేసే సాక్షిని నువ్వు మననం చేయలేవు. నా విజ్ఞాతేర్విజ్ఞాతారం విజానీయా, బుద్ధిని తెలుసుకునే సాక్షిని నువ్వు బుద్ధి ద్వారా తెలుసుకోలేవు. అలా అయితే సాక్షి ఉన్నట్టు ఎలా తెలుసు? ఆలోచనలు ఉన్నా ఆలోచన లేని మనస్సును ఒకటి సాక్షిగా చూస్తుందని తెలుస్తున్నది. అదే ఆత్మ లేదా సాక్షి చైతన్యం. అతోన్యదార్తారం అతః అన్యత్ ఆత్తం. ఈ వాక్యం చాలా ముఖ్యమైనది. అద్వైతానికి ఆయువు పట్టిది. అతః అంటే సాక్షి కానిది, అన్యత్ తక్కినవన్నీ, జగత్తు, శరీరం, మనస్సు, ఆర్తాం మిథ్య, మొత్తం కలిపి బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని అర్థం వస్తుంది. ఇందులో ప్రతి బ్రాహ్మణము ఈ సంసారంతో ముగుస్తుంది. ఈ జవాబుతో ఉషస్థుడు విరమించాడు. ఇంకా 5వ బ్రాహ్మణము కహోల బ్రాహ్మణం. కహోలుడు అనే బ్రాహ్మణుడు అడుగుతాడు కాబట్టి దీన్ని కహోల బ్రాహ్మణము అంటారు. ఇందులో 2 అంశాలు చూస్తాం. అవి ఆత్మ అసంసారి, ఆత్మ సాధనలు. కహోలుడు ఆత్మ గురించి ఇంకా చెప్పమంటాడు. దాని ఉద్దేశం తత్పద విచారణ, ఐక్యం కూడా కావాలని. యహ అశనాయా పిపాసే శోకం మోహం జరాం మృత్యుం అత్యేతి.
ఏదైతే ఆకలిని, దాహాన్ని, శోకాన్ని, మోహాన్ని, వృద్ధాప్యాన్ని, మృత్యుని అతిక్రమిస్తుందో అదే ఆత్మ. ఇది ఆత్మ నిర్వచనం. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆత్మ అసంసారి. సంసారాన్ని సాగరంతో పోలుస్తారు. సాధారణంగా ఆ సాగరంలో 6 అలలు మనను సుతారంగా తాకి వెళ్ళవచ్చు లేదా ముంచివేయవచ్చు అంటుంది ఉపనిషత్తు. అవి ఆకలి, దాహం, శోకం, మోహం, వృద్ధాప్యం, మృత్యువు. అసనాయ, పిపాసలు ప్రాణానికి చెందినవి. శోకం, మోహాలు మనసుకు చెందినవి. జరా, మృత్యువులు శరీరానికి చెందినవి. ఈ విధంగా ఈ 3 స్థాయిల్లో మనిషిని కుదిపేస్తాయి. అత్యేతి ఆత్మ మాత్రం వీటికి అతీతమైనది. అది నిత్యముక్త ఆత్మ. ఈ వర్ణనను మహావాక్యంగా తీసుకోవచ్చు. ఆత్మవిద్యా సాధనం 2 మార్గాలు సూచించబడ్డాయి. సాక్షాత్ సాధన, ఆత్మజ్ఞానం, సహకారి సాధన. ఆత్మవిద్యా సాధనం 2 మార్గాలు సూచించబడ్డాయి. సాక్షాత్ సాధన, ఆత్మజ్ఞానం. సహకారి సాధన, సన్యాసం. ముందు సహకారి సాధన చూస్తాం. బ్రాహ్మణాః పుత్రేషనాయాశ్చ విత్తేషనాయాశ్చ లోకైషనాయాశ్చ వ్యుత్థాయ అథ భిక్షచర్యం చరంతి. బ్రాహ్మణులు ఈ ఆత్మను తెలుసుకుని పుత్రులు కావాలి, లోకాలు గెలవాలి, ధనం సంపాదించాలి అనే కోరికలకు అతీతంగా ఎదిగి సన్యాసం స్వీకరిస్తారని దీని అర్థం. వారు నిత్యానిత్య వివేకం చేసి ఆత్మ వలనే మోక్షం వస్తుంది, అనాత్మ వల్ల రాదని తెలుసుకుని సన్యాసం స్వీకరిస్తారు. సన్యాసం అర్థం చూడగానే శంకర భగవత్పాదులకి పండగే. వెంటనే సన్యాస భాష్యం రాసేస్తారు. కానీ గృహస్థులు దాన్ని ఆంతర సన్యాసంగా తీసుకోవాలి. ఇది సహకారి సాధన. మరి సాక్షాత్ సాధన ఏమిటి? తస్మాత్ బ్రాహ్మణః పాండిత్యం నిర్విద్య చ అత్యాని తిష్టాసేత్. అంటే సాక్షాత్ సాధన అయిన శ్రవణ, మనన, నిధిధ్యాసనలు చేయాలి. వాటికి ఇక్కడ వచ్చిన పదాలు వరుసగా పాండిత్యం, బాల్యం, మౌనం. అతోన్యదార్తాం, బ్రహ్మ కానిది ఏదైనా మిథ్యే. మళ్ళీ బ్రహ్మ సత్యం జగన్మిథ్య వేదాంత సారం వస్తోంది. దీంతో కహోరుడు ఉపశమించాడు. ఇంకా 6వది గార్గి బ్రాహ్మణము. ఇక్కడ ప్రశ్న వేసింది గార్గి అనే బ్రహ్మవాదిని. చాలా మందికి యాజ్ఞవల్కునికి 2 భార్యలు ఉన్నారని తెలుసు. వారి పేర్లు మైత్రేయి, కాత్యాయిని. కానీ గార్గి బ్రహ్మజ్ఞానానికి అంకితమైన పండితురాలు, బ్రాహ్మణులందరిలోకి ప్రముఖమైనటువంటి వ్యక్తి. అందువల్ల ఆమె మళ్ళీ 8వ బ్రాహ్మణంలో వస్తుంది. ఇందులో కూడా 2 అంశాలు ఉంటాయి. కాకపోతే 2వ అంశాన్ని యాజ్ఞవల్కుడు సూచనప్రాయంగా తన జవాబుతో చూపిస్తాడు. ఆత్మ సర్వాంతరః యత్ సాక్షాద్ అపరోక్షాద్ బ్రహ్మ ఆత్మ సర్వాంతరః. బ్రహ్మ గురించిన ఈ నిర్వచనాన్ని ఉషస్థుడు 4వ బ్రాహ్మణంలో ఇచ్చాడు. ఈ సర్వాంతరః పదం చాలా ముఖ్యమైనది. అందువల్ల ఇక్కడి నుంచి 6, 7, 8 బ్రాహ్మణాల్లో ఈ అంశమే చర్చనీయాంశమైంది. అంతరః అంటే అక్షరాల తీసుకుంటే లోపల, కానీ వేదాంతంలో అంతర అంటే అధిష్టానం. కుండకు అధిష్టానం అంటే ఆధారం మట్టి, ఆభరణాలకు అధిష్టానం బంగారం. ఇంకో విధంగా చెప్పాలంటే అంతర తత్వం అంటే కారణం అవుతుంది, బాహ్యంగా ఉన్నది కార్యం అవుతుంది. అంతరతత్వం అపరిచ్ఛిన్నం అవుతుంది, రెండోది పరిచ్ఛిన్నం అవుతుంది. అలాగే అంతరతత్వం సూక్ష్మం అవుతుంది, బాహ్యం స్థూలం అవుతుంది. ఇవన్నీ కలిపితే కారణ సూక్ష్మ అపరిచ్ఛిన్న వస్తువుకు, కార్య స్థూల పరిచ్ఛిన్న వస్తువుకు అంతరాత్మ సర్వాంతరం. తెలుసుకోవాలంటే ఒక కార్యం నుంచి దాని కారణానికి వెళ్ళి ఆ కారణానికి కారణం వెతుక్కుంటూ వెళ్ళాలి. ఎంతవరకు? దాని మూల కారణం వచ్చేదాకా. అప్పుడే అది సర్వాంతరం అవుతుంది. ఇక్కడ కారణాన్ని గార్గి ఓతం ప్రోతం అంటోంది. దాన్ని పడుగు పేక అని కూడా అంటాం. మొదటి ప్రశ్నకు గార్గి తనే నమూనాగా ఒక జవాబిచ్చి దాని ఆధారంగా ప్రశ్నలు వేస్తూ వచ్చింది. భూమికి ఓతం
ప్రోతం నీరు. నీటికి ఓతం, ప్రోతం ఏమిటి? దానికి వాయువు అని యాజ్ఞవల్కుడు చెప్పాడు. అలాగే 12 లోకాలు జవాబుగా వస్తాయి. భూమికి కారణం నుంచి చూస్తే నీరు. అంతరిక్షలోకం, గంధర్వలోకం, ఆదిత్యలోకం, చంద్రలోకం, నక్షత్రలోకం, దేవలోకం, ఇంద్రలోకం, ప్రజాపతిలోకం, బ్రహ్మలోకం. పై లోకాలకి వెళుతున్న కొద్దీ వాటి సూక్ష్మత్వం పెరుగుతూ వస్తుంది. బ్రహ్మలోకం చివరిగా వస్తుంది, అది సూక్ష్మతమం అవుతుంది. హిరణ్యగర్భ జ్ఞానం బ్రహ్మలోకానికి అంతరం ఏమిటని గార్గి అడుగుతుంది. నిజానికి దానికి జవాబు బ్రహ్మలోక అధిపతి హిరణ్యగర్భ. ఆయన చేతన తత్వం. ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలకు చేతనతత్వం అందదు. అందువల్ల బ్రహ్మను తెలుసుకోవాలంటే వాటిని వదిలి శాస్త్ర ప్రమాణానికి రావాలి. అందువల్ల అనతి ప్రశ్నాకం వై దేవత అన్నాడు. నువ్వు అతి ప్రశ్నలు వేస్తున్నావు అని చెప్పాడు. అలా అనతి ప్రశ్నలు వేస్తే నీ తల ఊడిపడుతుందని హెచ్చరిస్తాడు యాజ్ఞవల్కుడు. దీని అర్థం ఇది అపౌరుషేయ జ్ఞానం. అందువల్ల శాస్త్రం ద్వారానే తెలుసుకోవాలి. ఈ బెదిరింపులకు భయపడి అప్పుడు తగ్గుతుంది గార్గి. కానీ రెట్టించిన ఉత్సాహంతో 8వ బ్రాహ్మణంలో మళ్ళీ వస్తుంది. సర్వాంతరం ఏంటో తెలుసుకునే మన ప్రయాణం భూలోకం నుంచి మొదలుపెట్టి బ్రహ్మలోకం వరకు చేరుకున్నాం. అక్కడి దాకా అంతా జడ ప్రపంచం వస్తుంది. దాని నుంచి చేతనతత్వంలోకి అడుగు పెడతాం. బ్రహ్మలోకానికి అధిపతి హిరణ్యగర్భ. హిరణ్యగర్భకు కారణం ఈశ్వరుడు. ఈశ్వరునికి కారణం నిర్గుణ బ్రహ్మ. ఇక ముందు మనం బ్రహ్మలోకం నుంచి హిరణ్యగర్భకు, హిరణ్యగర్భ నుంచి ఈశ్వరునికి, ఈశ్వరు నుంచి నిర్గుణ బ్రహ్మకు ప్రయాణం చేస్తాం. ఈ మంత్రాలలో హిరణ్యగర్భను సూత్రం అని, ఈశ్వరుని అంతర్యామి అని, నిర్గుణ బ్రహ్మని అక్షర బ్రహ్మ అని చూస్తాం. ఇంకా 7వ బ్రాహ్మణము అంతర్యామి బ్రాహ్మణం. ఈ బ్రాహ్మణంలో ఉద్దాలకుడు ప్రశ్నలు వేస్తాడు. ఇంతవరకు ప్రశ్నలు వేసిన బ్రాహ్మణుని పరంగా బ్రాహ్మణం పేరు వచ్చింది. కానీ దీనికి అంతర్యామి బ్రాహ్మణము పేరు అంతర్యామి గురించిన బోధ వల్ల వచ్చింది. ఇందులో కూడా 2 అంశాలు చూస్తాం. అవి హిరణ్యగర్భ, ఈశ్వరుడు. కాకపోతే సూత్రం పేరుతోనూ అంతర్యామి పేరుతోనూ చూస్తాం. హిరణ్యగర్భ ఉద్దాలకుడు ఒక కథ చెప్పి అందులో ఒక గంధర్వుడు 2 ప్రశ్నలు అడిగాడని చెప్తాడు. ఇప్పుడు మొదటి ప్రశ్న చూద్దాం. సూత్రం గురించి తెలుసా అని అడిగాడు. గంధర్వుడే సూత్రాన్ని ఇలా నిర్వచిస్తున్నాడు. ఏనాయంచ లోకః పరస్ర లోకః సర్వాణి చ భూతాని సందృద్ధాని భవంతీతి. సూత్రం ఈ లోకాన్ని, పరలోకాన్ని, అన్ని జీవాలను కలిపి ఉంచుతాడు. సూత్రం అంటే హిరణ్యగర్భ అని చూసాం. అనేక పూలను ఎలాగైతే దారం ఒక మాలగా కలిపి ఉంచుతుందో అలా అన్ని జీవరాశులు ఒకే విశ్వాత్మలో కలిసి ఉన్నాయి. హిరణ్యగర్భ సకల జీవరాశులను కలిపి ఉంచుతాడు. కాబట్టి హిరణ్యగర్భకు సూత్రం అని పేరు వచ్చింది. యాజ్ఞవల్కుడు దానికి తడుముకోకుండా ఒక మంత్రంలో జవాబు చెప్తాడు. సహోవాచ వారుర్వై గౌతమ తత్సూత్రం. ఓ గౌతమ, ఆ సూత్రం నిశ్చయంగా వాయువే. వాయువు అంటే గాలిగా తీసుకోకూడదు, వాయుదేవతగా తీసుకోవాలి. వాయుదేవత సమష్టి ప్రాణదేవత. గంధర్వుడు చెప్పిన నిర్వచనం అంతా వాయువు పేరు చెప్పి మళ్ళీ చెప్పాడు. అంటే సూత్రం ఈ లోకాన్ని, పరలోకాన్ని, అన్ని జీవుల్ని కలిపి ఉంచుతాడని చెప్పాడు. ప్రాణతత్వమే ఒక వ్యక్తిలోని అన్ని అంగాలను కలిపి దేహరూపంగా ఉంచుతుంది. ఆ వ్యక్తి మరణిస్తే ప్రాణం పోయింది అంటాం. అందువల్ల ప్రాణతత్వమే జీవనానికి ఆధారం. ఈ జవాబుతో ఉద్దాలకుడు తృప్తి చెందాడు. అంతర్యామి. 2వ ప్రశ్న కూడా ముందే అడిగాడు. మనం ఇప్పుడు చూస్తున్నాం అంతర్యామి ఎవరు అని. అంతర్యామి నిర్వచనం య ఇమం లోకం పరంచ లోకగుం సర్వాణి చ భూతాని యో అంతరయో యమయతీతి. అతను లోపల ఉన్నవాడై ఈ లోకాన్ని, పరలోకాన్ని, అన్ని జీవాలను కూడా నియంత్రిస్తున్నాడు. అంతేకాదు, ఆ గంధర్వుడు ఎవరైతే ఆ అంతర్యామి నిశ్చయంగా తెలుసుకుంటారో స బ్రహ్మవిత్
స లోకవిత్, దేవవిత్, భూతవిత్, ఆత్మవిత్ సర్వా ఆవిదితి. అతను బ్రహ్మవేత్త, లోకాలను తెలిసినవాడు, దేవతలను తెలిసినవాడు, వేదాలను తెలిసినవాడు, ప్రాణాలను తెలిసినవాడు, ఆత్మను తెలిసినవాడు, సర్వం తెలిసినవాడు అవుతున్నాడు అన్నాడని చెప్పి యాజ్ఞవల్కునికి జవాబు తెలియని పక్షంలో అతని తల బూడిపడగలదని కూడా బెదిరిస్తాడు. మూర్ధాతే వ్యపతిష్యతి ఇతి. యాజ్ఞవల్కుడు మామూలు మనిషి కాదు, సాక్షాత్ విష్ణుమూర్తి అవతారం అంటారని అతనికి తెలియదు. ఈ ప్రశ్నకు తక్కిన మంత్రాలలో వివరంగా జవాబు చెప్పుకొస్తాడు యాజ్ఞవల్కుడు. అందువల్ల ఈ బ్రాహ్మణానికి అంతర్యామి బ్రాహ్మణం అని పేరు వచ్చింది. ఈ మంత్రాల్లో అంతర్యామి స్వరూపం వస్తుంది. అంతర్యామి సూత్రం లోపల ఉండి సూత్రాన్ని నియంత్రిస్తాడు. ఇంకో విధంగా చెప్పాలంటే ఈశ్వరుడు హిరణ్యగర్భ లోపల ఉండి హిరణ్యగర్భను నియంత్రిస్తాడు. ఇక్కడ తత్వబోధ గుర్తు తెచ్చుకోవాలి. శుద్ధ చైతన్యం ప్రతిబింబించి వ్యష్టిలో వ్యష్టి ప్రతిబింబంగాను, సమష్టిలో సమష్టి ప్రతిబింబంగాను ఉంటుంది. వ్యష్టి ప్రతిబింబాలు మళ్ళీ 3 రకాలుగా ఉంటుంది. స్థూల శరీరంలో విశ్వగాను, సూక్ష్మ శరీరంలో తైజసగాను, కారణ శరీరంలో ప్రాజ్ఞగాను ఉంటుంది. స్థూల ప్రపంచంలో విరాట్గాను, సూక్ష్మ ప్రపంచంలో హిరణ్యగర్భగాను, కారణ ప్రపంచంలో ఈశ్వరుడుగాను ఉంటుంది. హిరణ్యగర్భ సమష్టి సూక్ష్మ ప్రపంచ సహిత చైతన్యం, ఈశ్వరుడు సమష్టి కారణ ప్రపంచ సహిత చైతన్యం. ఈశ్వరుడు హిరణ్యగర్భను నియంత్రిస్తాడు. ఇందులో పదాల పరంగా చూస్తే అంతర్యామి సూత్రానికి అంతరంగా ఉండి నియంత్రిస్తాడు. ఎవరెవరిలో అంతర్యామి అంతరంగా ఉన్నాడో 3 స్థాయిలో చూపిస్తాడు. అది దైవం. సమష్టిలో పృథ్వీదేవత, జలదేవత, అగ్నిదేవత, అంతరిక్ష దేవత, వాయుదేవత, ద్యూలోక దేవత, ఆదిత్య దేవత, దిగ్దేవత, చంద్ర తారకల దేవత, ఆకాశ దేవత, తమస్ దేవత, తేజస్ దేవతలు. అధిభూతం అన్ని జీవులలో కూడా ఉన్నాడు. అధిభూతాన్ని భౌతిక శరీరాలుగా అభివర్ణిస్తారు. అధ్యాత్మం వ్యష్టిలో ఘ్రాణేంద్రియం ప్రాణం, వాక్ చక్షు శ్రోత్రం మనస్సు, త్వగింద్రియం విజ్ఞానం బుద్ధి, జననేంద్రియం. అంతర్యామి అధిదైవం, అధిభూతం, అధ్యాత్మాలలో వాటి లోపల వాటికి చెందిన శరీరాల్లో ఉన్నాడు. కానీ వాటి విషయం తెలియదు. అంతర్యామి వాటి లోపల ఉండి వాటిని నియంత్రిస్తాడు కాబట్టి ఈశ్వరునికి అంతర్యామి అని పేరు వచ్చింది. అంతః యమయతి అంతర్యామి. అంతర్యామి అందరినీ నియంత్రిస్తాడు. అంటే కర్మఫల దాతగా కర్మఫలాన్ని ఇస్తాడు. అది కూడా తనకు తోచినట్టుగా కాదు, మనం చేసిన కర్మలకు తగ్గ ఫలాల్ని ఇస్తాడు. అంతర్యామిని ఇలా నిర్వచించాక యాజ్ఞవల్కుడు అంతర్యామి స్వరూప లక్షణాన్ని వివరిస్తున్నాడు. అంతర్యామి సమష్టిపరంగా సమష్టి కారణ ప్రపంచం లేదా మాయా, వ్యష్టిపరంగా చైతన్యం లేదా సాక్షి చైతన్యం. అంతర్యామి స్వరూపాన్ని ఇక్కడ సాక్షి చైతన్యంగా చూపించదలుచుకున్నాడు యాజ్ఞవల్కుడు. సాక్షి చైతన్యాన్ని ద్రష్ట, శ్రోత, మంత, విజ్ఞాత అంటున్నాడు. ఈ ద్రష్ట పదం ఇప్పటికే 2 సార్లు చూశాం. నా ద్రష్టే ద్రష్టారం పశ్యేహే అంటూ. చూపును చూసే ఆత్మను నువ్వు చూడలేవు. మనస్సు ద్రష్ట 1 అయితే సాక్షి చైతన్యం ద్రష్ట 2 అవుతుంది. మనస్సు సవికార ద్రష్ట అయితే సాక్షి చైతన్యం నిర్వికార ద్రష్ట. అదృష్టో ద్రష్ట, అశ్రుతో శ్రోత, అమతో మంత, అవిజ్ఞాతో విజ్ఞాత. ఇందులో ద్రష్ట, శ్రోత, మంత, విజ్ఞాత పదాలు మనస్సును సూచిస్తే అదృష్ట, అశ్రుత, అమత, అవిజ్ఞాత అనే పదాలు సాక్షిని సూచిస్తాయి. ఇప్పుడు రెండింటినీ కలిపి చూస్తే సాక్షి లేదా ఆత్మ చూసేది కానీ చూడబడేది కాదు, వినేది కానీ వినబడేది కాదు, ఆలోచించేది కానీ ఆలోచన కాదు, తెలుసుకునేది కానీ తెలియబడేది కాదు. మొదట చూసిన 4 పదాలు చూస్తే ఆత్మ సర్వ మనోవృత్తి సాక్షి. తర్వాత చూసిన 4 పదాలు చూస్తే ఆత్మ ఎప్పటికీ సబ్జెక్ట్ కానీ ఆబ్జెక్ట్ అన్నిటికీ కాదు. ఆత్మ అంటే ఈశ్వర ఆత్మ లేదా అంతర్యామి ఆత్మ. ఆత్మ అంటే ఈశ్వర ఆత్మ లేదా అంతర్యామి ఆత్మ.
నాణ్యతోస్తి ద్రష్ట, నాణ్యతోస్తి శ్రోత, నాణ్యతోస్తి మంత, నాణ్యతోస్తి విజ్ఞాత, ఏషత ఆత్మ అంతర్యామ్యమృతః. ఈ 4 వాక్యాల్ని కలిపి తీసుకోవాలి. ఇవి జీవాత్మ పరమాత్మ ఐక్యాన్ని ఎలా సూచిస్తాయో చూద్దాం. అతః అన్యః ద్రష్ట నాస్తి. అతః అంటే అంతర్యామినః అన్య ద్రష్ట నాస్తి. అంతర్యామి కాకుండా వేరే ద్రష్ట లేదు. అలా 4 వాక్యాల అర్థం ఒక్కొక్క వాక్యంలో చూస్తే అంతర్యామి కాకుండా అనుభవించే వ్యక్తి వేరే లేడు. అనుభవించే వ్యక్తి ఒకరే, అది ఈశ్వరుడు. సమష్టి ఉపాధి పరంగా చూస్తే ఈశ్వరుడు, వ్యష్టి ఉపాధి పరంగా చూస్తే జీవుడు. అతోన్యవార్తం, అంతర్యామి సత్యం, అమృతం, తక్కినదంతా నాశనమయ్యేది మిథ్య. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. దీంతో ఉద్దాలకుడు వెనుదిరిగాడు. అక్షర బ్రాహ్మణం. గార్గి 6వ బ్రాహ్మణంలో బ్రహ్మలోకానికి అంతరం ఏమిటి అని అడిగింది. బ్రహ్మలోకానికి అధిపతి హిరణ్యగర్భ అని ఆవిడకు చెప్పకుండా అతి ప్రశ్నలు వేస్తే నీ తల 1000 ముక్కలవుతుంది అన్నాడు. అప్పుడు ఊరుకుని ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వచ్చింది. ఆ మధ్యలో యాజ్ఞవల్కుడు బ్రహ్మలోక అధిపతి హిరణ్యగర్భని, హిరణ్యగర్భ లోపల ఉండి ఆయన నియంత్రించేది ఈశ్వరుడు అని చెబుతాడు. కాకపోతే మనం అక్కడ చూసిన పదాలు సూత్రం, అంతర్యామి. ఈ బ్రాహ్మణం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే అది నిర్గుణ బ్రహ్మ గురించి వస్తుంది. నిర్గుణ బ్రహ్మను అక్షరం బ్రహ్మ అని కూడా అంటారు. అందువల్ల ఈ అధ్యాయానికి అక్షర బ్రాహ్మణం అని పేరు వచ్చింది. ఇక్కడ కూడా 2 అంశాలు ఉన్నాయి. అవి అంతర్యామి, అక్షరం బ్రహ్మ. అంతర్యామి. గార్గి తన 6వ అధ్యాయంలో అడిగిన పదాల్ని ఇప్పుడు కూడా హిరణ్యగర్భకు లేదా సూత్రానికి ఓతం ప్రోతం ఏది అని అడిగింది. ఆవిడ హిరణ్యగర్భను ఆకాశం పైన, భూమికి కింద రెండిటి మధ్యలో ఉండి అన్ని కాలాల్లోనూ ఉంటాడని, సర్వాత్మకుడని వర్ణించింది. యాజ్ఞవల్కుడు ఆవిడ చెప్పిన నిర్వచనం అంతా మళ్ళీ చెప్పి ఆ సూత్రానికి ఓతం ప్రోతం ఆకాశం అని చెప్తాడు. ఇక్కడ ఆకాశం అంటే పంచభూతాల్లో ఒకటైన ఆకాశం కాదు, ఈశ్వరుడు లేదా అంతర్యామి. ఈశ్వరుడు అంటే సమష్టి కారణ ప్రపంచ సహిత చైతన్యం. అక్షరం బ్రహ్మ. ఆకాశం యొక్క ఓతం ప్రోతం ఏది అని అడిగితే చాలా కష్టమైన ప్రశ్న అడిగానని భావిస్తుంది గార్గి. అందువల్ల ముందే తక్కిన బ్రాహ్మణులతో చెప్తుంది, నా ఈ 2 ప్రశ్నలు యాజ్ఞవల్కుడు జవాబు చెప్పగలిగితే ఇంక మీలో ఎవరు ఆయన్ని బ్రహ్మ విద్యలో నిశ్చయంగా జయించలేరని హెచ్చరించింది కూడా. యాజ్ఞవల్కుని వంటి సర్వజ్ఞులకు నిర్గుణ బ్రహ్మ గురించి చెప్పడం సమస్యే కాదు. నేను అక్షర బ్రహ్మను వివరించి చెడ్డ పేరు తెచ్చుకోను, కానీ అంతకుముందు ఋషులు ఎలా చెప్పారో అలా నేను చెప్తాను అన్నాడు. ఇక్కడ నేతి పద్ధతి ద్వారా 25 నిషేధ పదాల ద్వారా బ్రహ్మను వర్ణిస్తాడు యాజ్ఞవల్కుడు. ఈ మంత్రం 3.8.8 అక్షరాక్షలు విలువ చేసే మంత్రం. మంత్రం సారం చూద్దాం. ఆత్మ ద్రవ్యం కాదు, వస్తువు కాదు, స్థూలం కాదు, సూక్ష్మం కాదు, పొట్టిది కాదు, పొడుగుది కాదు, గుణం లేదు, గుణాలు లేవు, ఎరుపు కాదు, ద్రవ్యం కాదు, నీడ కాదు, చీకటి కూడా కాదు, పంచభూతాలు కాదు, వాయువు కాదు, ఆకాశం కాదు, తక్కినవి కలుపుకోవాలి. ఈ విధంగా సంబంధం లేదు, ఇది అసంగం, దేనితోనూ సంబంధం లేదు, జ్ఞానేంద్రియాలు లేవు, రుచి లేదు, వాసన లేదు, కన్ను లేదు, చెవులు లేవు, జ్ఞానేంద్రియాలు లేవు కాబట్టి కర్మ చేయదు, కర్మేంద్రియాలు లేవు కాబట్టి ఏ పని చేయదు, వాక్కు లేదు, తక్కినవి కలుపుకోవాలి, మనస్సు లేదు, తేజస్సు లేదు, పంచ ప్రాణాలు కాదు, అప్రాణం, ప్రాణం కాదు. ఈ విధంగా సూక్ష్మ శరీరంలో ఉన్న 19 అంగాలను నిషేధించడం జరిగింది. అవి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, 4 అంతఃకరణలు, పంచ ప్రాణాలు. ఇవి కాక మరికొన్ని చెప్పాడు యాజ్ఞవల్కుడు. ముఖం లేదు, కొలవబడదు, లోపల లేదు, అలాగని బయట లేదు. అలా అన్నింటినీ నిషేధించుకుంటూ రావడం ద్వారా మిగిలినది ఏమిటి? నేను సాక్షి చైతన్యాన్ని. అది దేనిని తినదు, దాన్ని ఏదీ తినదు. అంటే ఆత్మ కర్త కాదు, భోక్త కాదు. ఈ నిషేధాల ద్వారా బ్రహ్మను అనుభవించలేను, అనుభవించని అవసరం లేదు,
ఎందుకంటే ఆ బ్రహ్మను నేనే కాబట్టి అని అర్థం వస్తుంది. బ్రహ్మ అన్న, సాక్షి చైతన్యం అన్న, ఆత్మ అన్న ఒకటే. ఆత్మ అకర్త అభోక్త అని నిరూపించబడుతుంది. అలా నిషేధ వాక్యాల ద్వారా అక్షర బ్రహ్మను నిర్వచించాక యాజ్ఞవల్కుడు అక్షర బ్రహ్మను అంతర్యామిగా వర్ణిస్తున్నాడు. ఎందుకంటే అక్షర బ్రహ్మే అంతర్యామి. నిర్గుణ బ్రహ్మ ప్లస్ మాయ ఈజ్ ఈక్వల్ టు ఈశ్వరుడు. ఈశ్వరుడు మైనస్ మాయ ఈజ్ ఈక్వల్ టు నిర్గుణ బ్రహ్మ. నిర్గుణ బ్రహ్మ ప్లస్ మాయ ఈజ్ ఈక్వల్ టు ఈశ్వరుడు. అంటే ఈశ్వరుడు మైనస్ మాయ ఈజ్ ఈక్వల్ టు నిర్గుణ బ్రహ్మ. ఇంకో విధంగా చెప్పాలంటే అక్షర బ్రహ్మ నిర్గుణ బ్రహ్మ, అంతర్యామి నిర్గుణ బ్రహ్మ. సగుణ బ్రహ్మ గుణాలు సృష్టికర్త, లయకర్త, అనుగ్రహకర్త, కర్మఫలదాత, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి, సర్వేశ్వరుడు. అక్షర బ్రహ్మ అంతర్యామి అంటే వారు భిన్న స్థాయిలకు చెందినవారు. సగుణ బ్రహ్మ వ్యావహారిక సత్యానికి చెందితే నిర్గుణ బ్రహ్మ పారమార్థిక సత్యానికి చెందుతుంది. అక్షర బ్రహ్మ అంతర్యామి ద్వారా సూర్యచంద్రుడు, కాలతత్వాన్ని, నదులను, సముద్రాలను, అదృష్ట పుణ్య ఫలాలను నియంత్రిస్తుంది. అంటే అంతర్యామి శాసనాన్ని అంతర్యామి ప్రకృతి సూత్రాలుగా నియంత్రిస్తారు. ఈ అక్షర బ్రహ్మ జ్ఞానం వలనే మోక్షం వస్తుంది. ఏతదక్షరం గార్గి విదిత్వా అస్మాల్ లోకాత్రైతి స బ్రాహ్మణ. ఎవరైతే మరణించేలోపు ఈ అక్షర బ్రహ్మను తెలుసుకుంటారో అతనే జ్ఞాని. తక్కిన వారు కృపణులు అంటున్నాడు. ముగించే ముందు అక్షర బ్రహ్మను ఇంకొక నిర్వచనం ఇస్తున్నాడు. ఇంతకు ముందు నిర్వచనాన్ని నిషేధముఖ లక్షణంగా చూసాం. ఈ నిర్వచనాన్ని అంతర్యామి కూడా ఇవే పదాలతో చూసాం. దీనివల్ల అంతర్యామి అక్షర బ్రహ్మలో ఒకటే అని తెలుస్తోంది. అదృష్టతి దృష్ట శృతగం శ్రోతమతం మంత విజ్ఞాతం. దీని అర్థం ఆత్మ ద్రష్ట, శ్రోత, మంత, విజ్ఞాత. ఆత్మ సబ్జెక్టు, ఆత్మ ఆబ్జెక్టు కాదు. ఒక ముఖలో చెప్పాలంటే అక్షర బ్రహ్మకు భిన్నంగా వేరే ఏదీ లేదు. ఈ అక్షరం బ్రహ్మే అంతర్యామి యొక్క ఓతం ప్రోతం అంటున్నాడు యాజ్ఞవల్కుడు. వీటితో తృప్తి చెందిన గార్గి మళ్ళీ తక్కిన బ్రాహ్మణులకు తన మాటను గుర్తు చేస్తుంది. అతన్ని బ్రహ్మవిత్తుగా స్వీకరించి వెనక్కి తగ్గండి అని చెప్తుంది. అయినా వినకుండా శాకల్యుడు ముందుకు వస్తాడు. శాకల్యుడు యాజ్ఞవల్కుడిని ప్రశ్నలు వేస్తాడు. ఈ బ్రాహ్మణానికి శాకల్య బ్రాహ్మణం అని పేరు. ఇక్కడ కూడా 2 అంశాలు చూస్తాం. హిరణ్య గర్భ. దేవతలు ఎంతమంది అని శాకల్యుడు అడిగితే ఒక హిరణ్య గర్భే 3306గా 33, 6, 3, 2, 11.5, 1గా ప్రకటితమవుతున్నారు అంటాడు యాజ్ఞవల్కుడు. 33 దేవతలు, 8 వసువులు, 11 రుద్రులు, 12 ఆదిత్యులు, ఇంద్రుడు, ప్రజాపతి. 1.5 దేవత వీచే వాయువు. 1.5కి ఇంకొక అర్థం అధికమైనటువంటి సమృద్ధికి మూలం. ఒక దేవత హిరణ్యగర్భ. ఇది హిరణ్యగర్భ మహిమ. ఆ తర్వాత అష్టవిధ హిరణ్యగర్భ ఉపాసన గురించి చెబుతాడు యాజ్ఞవల్కుడు. ఈ ఉపాసన సకాముకంగా చేస్తే అన్న సమృద్ధి దొరుకుతుంది, ప్రాణశక్తి బాగుంటుంది. నిష్కాముకంగా ఉపాసన చేస్తే చిత్త ఏకాగ్రత, చిత్త వైశాల్యత కలిగి జ్ఞానయోగ్యత ప్రాప్తి కలుగుతుంది. శాకల్యుడు యాజ్ఞవల్కుని మీద ప్రశ్నల వర్షం కురిపిస్తే యాజ్ఞవల్కుడు అతన్ని హెచ్చరిస్తున్నాడు. ముందు నిన్ను పిచ్చివాణ్ణి చేసి తక్కిన బ్రాహ్మణుడు నిన్ను ఆడిస్తున్నట్టుగా చూస్తోంది అని, నువ్వు నిప్పుతో చెలగాటం ఆడుతున్నావు సుమా అని సూచించడానికి నిన్ను నిప్పులను నొక్కి తీసే పటకారుగా వారు వాడుతున్నారంటాడు. అయినా అతను పట్టించుకోకుండా ప్రశ్నలు అడుగుతూనే ఉంటాడు. అందువల్ల పంచవిధ హిరణ్యగర్భ ఉపాసన కూడా వచ్చింది. యాజ్ఞవల్కుని అసహనం పెరుగుతున్నది. మళ్ళీ అడుగుతుంటే ఈసారి అక్లేతికేతి హోవాచ యాజ్ఞవల్క్య. యాజ్ఞవల్కుడు శాకల్యుని ఓ ప్రేత అని సంబోధించాడు. అహల్లికేతి హోవాచ యాజ్ఞవల్క్య. యాజ్ఞవల్కుడు శాకల్యుణ్ణి ఓ ప్రేత అని సంబోధించాడు. అహల్లిక అంటే ప్రేతం అని అర్థం. ఈ ప్రశ్నలకు జవాబు ద్వారా ప్రపంచానికి ఆధారం ఇంద్రియాలు, ఇంద్రియాలకు ఆధారం మనస్సు, శాస్త్రంలో హృదయం అంటే మనస్సు, మనస్సుకు ఆధారం శరీరం,
శరీరానికి ఆధారం పంచప్రాణాలు. పంచప్రాణాలకి ఆధారం ఇక్కడ ప్రతిష్ఠ పదాన్ని చూస్తాం. మనస్సు, శరీరం, ప్రాణం మూడు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. ఇవి మూడు ఒక త్రికోణం. ఇక్కడితో శాక్యవల్కుని ప్రశ్నల వర్షం ముగిస్తుంది. అతని దగ్గర అంతకన్నా ప్రశ్నలు లేవు. అతనికి తెలిసిందంతా మిథ్యా జగత్తు గురించే. ఇప్పుడు యాజ్ఞవల్కుడు శాకల్యుణ్ణి తిరిగి ప్రశ్నిస్తున్నాడు. అష్టవిధ హిరణ్యగర్భుడు మిథ్య, పంచవిధ హిరణ్యగర్భుడు మిథ్య, హృదయం మనస్సు మిథ్య, శరీరం మిథ్య, ప్రాణం మిథ్య. ఈ మిథ్యా ప్రపంచానికి అధిష్టానం ఎవరు అంటాడు. ఔపనిషదం పురుషుడు అంటే ఉపనిషత్తులో వివరించిన అధిష్టానం ఎవరు అంటే పరోక్షంగా నీకు నిర్గుణ బ్రహ్మ జ్ఞానం లేదు అంటున్నాడు. ఔపనిషదం పురుషం గురించి చెప్పు, లేదా ఒకవేళ నువ్వు దానికి జవాబు చెప్పలేకపోతే నీ తల ఊడిపడగలదు అన్నాడు. ఇంతకుముందు 2 సార్లు హెచ్చరించాడు, ఇప్పుడు ప్రత్యక్షంగానే బెదిరించాడు. ఇక్కడితో వారి సంవాదం ముగుస్తుంది. శాకల్యుడు చెప్పలేకపోయాడు కాబట్టి అతని తల ఊడిపడిందని అతని శిష్యులు అతని ఎముకలను పితృ సంస్కారం కోసం ఇంటికి తీసుకువెళ్తుండగా దొంగలు వాటిని కూడా అపహరించారని ఉపనిషత్తు అందుకుని పూర్తి చేస్తుంది. కథను కథగానే తీసుకోవాలి. దీనికి కర్మకాండలో ఒక సందర్భంలో యాజ్ఞవల్కుడు అతన్ని శపించాడని వస్తుంది. ఇంతకీ యాజ్ఞవల్కుడు అడిగిన ప్రశ్నకు జవాబు రాలేదు. యాజ్ఞవల్కుడు కూడా చెప్పడు. ఎందుకంటే ఈ అధ్యాయాన్ని జల్పం అంటారు. అంటే ఇందులో బోధ ప్రధానంగా ఉండదు. ఎదుటి వ్యక్తిని వాదంలో ఓడించడమే లక్ష్యంగా ఉంటుంది. కానీ మనకు తెలుసుకోవాలనే కుతూహలం ఉంది కాబట్టి ఉపనిషత్తే జవాబు చెప్తుంది. నిజానికి ఈ నిర్వచనాన్ని ఇప్పటికే 2, 4, 5 బ్రాహ్మణాల్లో చూసాం. స ఏష నేతి నేతి ఆత్మ. ఈ ఆత్మ ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అంటూ చెప్పింది. సర్వ నిషేధ అవధిహి. అన్నిటినీ నిషేధించుకుంటూ వస్తే మిగిలేదే ఆత్మ. ఇక్కడ చెప్పిన నిర్వచనాన్ని చూద్దాం. అగృహ్యో నహి గృహ్యతే. ఆత్మ గ్రహించబడేది కాదు. అశీర్యో నిహి శీర్యతే. అది శిథిలమవ్వదు. అసంగో నహి సజ్యతే. అది అసంగము. నా వ్యధతి. దుఃఖం లేదు. న రిష్యతి. మరణం లేదు. యాజ్ఞవల్కుడు శాకల్యుడు మరణించాక తనే ఒక ప్రశ్న వేస్తాడు. దానికి జవాబు మీలో ఎవరైనా చెప్పవచ్చు, లేదా అందరూ కలిసి చెప్పవచ్చు అంటాడు. ఆ ప్రశ్న, మనిషి మృత్యువుతో నరకబడి ఏ మూలం నుంచి జన్మిస్తాడు? దీనికి మనిషి మళ్ళీ పుట్టడు అని కానీ, రేతస్ నుంచి పుడతాడు అని కానీ, పుట్టి ఉన్నాడు కదా అని కానీ జవాబు చెప్పకూడదు అని కూడా చెప్తున్నాడు. అంటే జీవవృక్షానికి మూలం ఏమిటి? దీనికి జవాబు బ్రహ్మ. బ్రహ్మ నిర్వచనం విజ్ఞానం ఆనందం బ్రహ్మ అని ఉపనిషత్తే ఇస్తుంది. విజ్ఞానం అంటే చిత్, ఆనందం అంటే ఆనందం. వేరే ఎక్కడ ఈ నిర్వచనం మనకు కనిపించదు. కర్మకాండను పాటించే అజ్ఞానికి బ్రహ్మ నిమిత్త కారణంగా ఆశ్రయం అయితే, జ్ఞానం పొంది నిష్ఠలో ఉన్న జ్ఞానికి బ్రహ్మ ఉపాదాన కారణంగా ఆశ్రయం. ప్రశ్న, జీవిని మళ్ళీ పుట్టేటట్టు ఎవరు చేస్తున్నారు? జవాబు బ్రహ్మ. దీని అర్థం, వ్యవహారిక స్థాయిలో ఉన్న అజ్ఞానిని సోపాధిక బ్రహ్మగా రక్షిస్తే, పారమార్థిక స్థాయికి చెందిన జ్ఞానికి నిరుపాధిక బ్రహ్మగా ఆశ్రయం అవుతుంది. ఇక్కడితో 9వ బ్రాహ్మణం అయిపోయింది. 3వ అధ్యాయం కూడా పూర్తయింది. ఈ అధ్యాయంలో ముఖ్యమైనటువంటి మంత్రాలు 2వ బ్రాహ్మణంలో 11వ మంత్రము, 13వ మంత్రము, 4వ బ్రాహ్మణంలో 1, 2, 4 మంత్రాలు. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.